టిబెట్ బౌద్ధ మత గురువు దలై లామాకు ప్రతిష్టాత్మక సంగీత పురస్కారం గ్రామీ అవార్డు లభించింది. ఆయన ఆడియో ఆల్బమ్ మెడిటేషన్కు ఈ గౌరవం దక్కింది. ఆడియో బుక్స్, నెరేషన్ అండ్ స్టోరీ టెల్లింగ్ కేటగిరీలో ఈ పురస్కారానికి మెడిటేషన్స్ ఎంపికైంది. సండే నైట్ లాస్ ఏంజల్స్లో జరిగిన 68వ గ్రామీ వేడుకల్లో దలై లామా తరపున సింగర్ రఫూస్ వెయిన్ రైట్ అవార్డును స్వీకరించారు. కబీర్ సెహ్గాల్ నిర్మాణంలో రూపొందిన దలై లామా మెడిటేషన్స్ ఆడియో ఆల్బమ్కు ప్రఖ్యాత సర్వద విద్వాంసుడు ఉస్తాద్ అమ్జద్ అలీ ఖాన్ కంపోజర్గా వ్యవహరించారు. 90 ఏళ్ల వయసులో దలై లామా గ్రామీ అవార్డు దక్కించుకోవడం పెద్ద విశేషం. ఆయన నివాసం ఉంటున్న హిమాచల్ ప్రదేశ్లోని ధర్మశాలలతో పాటు ప్రపంచవ్యాప్తంగా ఆయన శిష్యులు, ఫాలోవర్స్లో ఆనందోత్సాహాలు వ్యక్తమవుతున్నాయి. మరోవైపు చైనా మాత్రం దలై లామాకు గ్రామీ అవార్డు ఇవ్వడాన్ని తీవ్రంగా విమర్శించింది. టిబెట్పై చైనా నియంత్రణను దిబ్బతీసే వేర్పాటువాద నాయకుడిగా దలై లామాను బీజింగ్ చూస్తోంది. 1959లో చైనా దళాలు టిబెట్ ఆక్రమణ అనంతరం జరిగిన తిరుగుబాటు వల్ల దలై లామా చైనా సైనిక చర్య నుండి తప్పించుకోవడానికి భారత్ పారిపోయారు. ఆయనకు భారత్ ఆశ్రయం కల్పించడం 1962 నాటి భారత్ చైనా యుద్ధానికి దోహదపడిన ప్రధాన కారణాలలో ఒకటి. టిబెట్ తిరుగుబాటు తర్వాత దలై లామాతో పాటు వేలాది మంది టిబెటన్లు భారత ప్రభుత్వం ఆశ్రయం కల్పించడం చైనాను తీవ్ర ఆగ్రహానికి గురిచేసింది. దీనిని తమ అంతర్గత విషయాల్లో జోక్యంగా చైనా భావించింది. పంచశీల్ ఒప్పందాన్ని ఉల్లంఘించటమే అని ఆరోపించింది. అప్పటికే ఆంగ్ సాన్ సూ కీ, మెక్మోహన్ లైన్ విషయంలో ఉన్న సరిహద్దు వివాదాలు దలై లామా రాకతో తీవ్ర ఉద్రిక్తతలు దారితీశాయి. దలై లామా ధర్మశాలలో స్థిరపడి ప్రవాస ప్రభుత్వ ఏర్పాటుకు భారత్ అనుమతించడం చైనాకు మరింత కోపం తెప్పించింది. ఇది ఇతర వివాదాలతో కలిసి 1962 అక్టోబర్లో చైనా దాడులకు, ఆపై యుద్ధానికి దారితీసింది. ఇదిలా ఉండగా గ్రామీ అవార్డు పట్ల దలై లామా హర్షం వ్యక్తం చేశారు. ఇది వ్యక్తిగత ఘనత కాదు, ప్రపంచ పౌరులందరి సమిష్ట భాగస్వామ్యానికి గుర్తింపని అన్నారు. శాంతి, కరుణ, మానవ ఐక్యతలు, స్పష్టమైన అవగాహన మానవాళి శ్రేయస్సుకు చాలా ముఖ్యమని, ఈ కీలక సందేశాన్ని మరింతగా చాటేందుకు గ్రామీ గుర్తింపు ఎంతగానో దోహదపడుతుందని అన్నారు.